నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి కూటమి ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా టిడ్కో గృహాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర ఉన్న పుదూరులో 2064 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 168 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేశారు. ఈ గృహ సముదాయం వందలాది కుటుంబాలకు నివాసాన్ని కల్పించబోతోంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే ఆ నివాస సముదాయాన్ని. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇల్లు తమకు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడంతో ఒక గూడు తమకు లభించింది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని మాకు కూటమి ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం టిడ్కో గృహాలని నేడు ఈ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఇక్కడ నాయుడుపేట పూదూరు వద్ద 2064 ఇల్లులు ఈరోజు పేదలకు అందించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఈ యొక్క గృహ ప్రవేశాలను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు, ఈ యొక్క పూదూరు వద్ద ఏర్పాటు చేసినటువంటి టిడ్కో గృహాలని నేడు 2064 మంది పేదలకు ఈ యొక్క ఇల్లుని ఇస్తున్నారు. ఇక్కడ 3 స్కీముల కింద ఈ యొక్క ఇళ్ళని ఇస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క గృహ ప్రవేశాలని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడు. మా ఇల్లు తీసుకున్న ఏ ఇల్లు వచ్చింది మీకు? మాకు సింగిల్ బెడ్రూమ్ సార్. ఎంత కట్టారు? 500. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది సొంత ఇంట్లోకి వెళ్ళిపోతుంటే సంతోషంగా ఉంటుంది. బాడుగులు కడుతున్నాం కదా ఇన్ని సంవత్సరాల నుంచి. ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది సార్. మీరే ఉంటారమ్మా, మీకు వచ్చిందా ఇల్లు? ఇప్పుడు వచ్చింది సార్. ఏ ఇల్లు వచ్చింది? 500 ఇల్లే. 500. హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసావు దిక్కులేని లాగా. డబుల్ బెడ్రూమ్. ఎంత కట్టారు డబ్బులు? 50,000 కట్టాము. 50,000. ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఏమన్నా నెల కట్టాలనా? కట్టమని చెప్పారు. ఇంతకుముందు ఇల్లు లేదా మీకు? లేదు, బాడుగింట్లో ఉన్నాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది ఇస్తున్నారనేసి. మీకు ఇల్లు వచ్చిందమ్మా? అయితే ఇటు మనం చూడవచ్చు, ఇది ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇల్లు లబ్ధిదారులు. ఈ విధంగా అగ్రిమెంట్ బాండ్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణ అభివృద్ధి సంబంధించినటువంటి కాగితం మీద కూడా వారికి ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా ఇల్లుని ఇస్తున్నారు. ఇక్కడ 3 స్కీముల్లో ఇల్లుని ఇస్తున్నటువంటి నేపథ్యంలో 25,000, 50,000, 500 అంటే 435 స్క్వేర్ ఫీట్స్, 360 స్క్వేర్ ఫీట్స్, అదేవిధంగా 300 స్క్వేర్ ఫీట్స్తో ఈ యొక్క ఇల్లుని ఇస్తున్నారు. అమ్మా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు అయితే ఇల్లు లేదు, బాడుగలలో కట్టుకుంటున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 500 సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటున్నాము. ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇటు మొత్తం మీద కూడా చూడవచ్చు, ఈరోజు గృహ ప్రవేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ గ్రామం వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది. అనేక మంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఇళ్ళని ఈరోజు తీసుకుంటున్నటంలో అనేక సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వారు ఒకసారిగా ఈ టిడ్కో గృహాల్లో ఇల్లు తీసుకోవడంతో వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ 3 స్కీముల కింద ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో చాలామందికి కూడా 500 రూపాయలకు కూడా ఇల్లు ఇస్తున్నటువంటి క్రమం ఉంది. అయితే దీంట్లో ఇదంతా కూడా ఒక ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో వారి సొంత ఇంటి కళ నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ,